కన్యా రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మికమైన దృష్టిని కేంద్రీకరించడం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థలేని వివాదాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న వ్యవహారాలు కూడా పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. ధనం మాత్రం చేతికి అందదు. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలుగా ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు విసుగు పుట్టిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుటపడతాయి. సమాజంలో ప్రతిష్టను పెంచే ఓ ముఖ్యమైన బాధ్యత లేక ఉద్యోగం లభిస్తుంది. సువర్ణ ఆభరణాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను పూర్తిగా తీర్చివేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చును అదుపులో ఉంచాలని గట్టి ప్రయత్నం చేస్తారు. అనుకోని ఖర్చులు వచ్చి మీద పడతాయి. ఇన్సూరెన్స్ చేయడం వంటి కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకండి. సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు, నియమాలు, సిద్ధాంతాలను ఏమాత్రం పనికిరామని భావిస్తారు. నలుగురు నడిచే బాటలోనే నడుస్తారు. మీలో వచ్చిన ఈ మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు దైవప్రార్థన చేయాలని, పూజలు చేయాలని నిర్ణయించుకుంటారు. అలా చేసుకోవడం వలన ప్రశాంతత, కార్యసాధనలో విజయం లభిస్తుందని ఒక నమ్మకం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. నూతన ఆరోగ్య సూత్రాలు పాటించి మేలు పొందుతారు. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. వైరల్ జ్వరాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాస కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి.